వెస్ట్ బెంగాల్లోని శువెందు అధికారి గవర్నమెంట్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజన పథకంలో గుడ్డు తీసేస్తుంది. ఎందుకు తీసేస్తుంది అంటే గవర్నమెంట్ ఇస్కాన్ అనే సంస్థకు దీన్ని కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఇస్కాన్ సంస్థ తెలుసు మనందరికీ, సాత్విక్ మెన్యూ ఉంటుంది, గార్లిక్ ఉండదు, ఆనియన్ ఉండదు, కానీ ప్యూర్ వెజిటేరియనిజం ఉంటుంది. అయితే దీని మీద సర్వత్రా బాగా విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే పిల్లలకి పౌష్టికాహారం దెబ్బతింటుంది, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా దెబ్బతింటుందని చాలామంది ఆందోళన చెందుతున్నారు. పీడియాట్రిషియన్స్, డైటీషియన్స్, తర్వాత అపోజిషన్ పార్టీస్ కూడా దీని మీద ఆందోళన చెందుతున్నాయి. మన పిల్లలకు సంబంధించిన పౌష్టికాహార లోపం ఎక్కడైనా వస్తే దానికి బాధ్యులు ఎవరు అని అడుగుతున్నారు. అయితే ఇస్కాన్ సంస్థ వాళ్ళు ఏం చెప్తున్నారంటే గుడ్డు ప్లేస్లో మేము సోయాబీను, పన్నీరు, రాజ్మా ఇస్తామంటున్నారు. కానీ డైటీషియన్స్ బలంగా చెప్తున్నారు ఏంటంటే గుడ్డు లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, పిల్లల ఎదుగుదల దెబ్బతింటుంది. ఆల్రెడీ 12% మాల్న్యూట్రిషన్ దేశ ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. పిల్లలు చాలా సమస్యలతో సతమతం అవుతారు. అయితే గుడ్డుకు సంబంధించి సుమారు 94% బయో అవైలబిలిటీ రేట్ ఉంటుంది. అదే సోయాబీన్లో మాత్రం 54-50% ఉంటుంది. మరి ఈ నిర్ణయము ఎటుదారి తీస్తుందో తెలియదు, కానీ ఆఖరికి రాజకీయాలు ఆహారంలో కూడా ఎంటర్ అయ్యాయి. అది పిల్లల భోజనానికి కూడా వచ్చాయి. దీని మీద ప్రభుత్వం స్పందించి మన ఒరిస్సాలో అయితే మన వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ రెండూ పెడతారు. మరి అలాంటి ఏమన్నా కార్యక్రమం మన వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తీసుకుంటుందా లేదా అనేది మనం వేచి చూడాలి.